బ్రేకింగ్ న్యూస్. ఒక సామాన్య వ్యాపారి ఆశలు అడియాసలయ్యాయి. నమ్ముకున్న వ్యాపారమే ప్రాణం తీసింది. మేడారం జాతరలో తలెత్తిన ఆర్థిక నష్టాలను తట్టుకోలేక మనస్తాపంతో కోవాబన్ వ్యాపారి షేక్ బాషా గుండె ఆగిపోయింది. రెక్కాడితే కానీ డొక్కాడని ఆ పేద కుటుంబం ఇప్పుడు వీధిన పడింది. వాళ్ళు కూడా ఎటువంటి కల్తీ చేయరు. అందరూ ఒకటే కుటుంబానికి చెందిన వాళ్ళు. ప్రతి ఒక్కరు బాగానే చేస్తారు, బాగానే అమ్ముతారు. దీనిలో ఎటువంటి కల్తీ అనేది ఉండదండి. పాలు, చక్కెర, బాంబే రవ్వ ప్రతి ఒక్కరు చేసేది ఇదే. మనకు చిన్నప్పటి నుంచి మన ఇది అడవి ప్రాంతము, మన కాడ ఇండస్ట్రీలు లేవు. ఏదో ఇది చేసుకోవాలా, తినాలా, వేరే రకం మాకు రాదు. చిన్నప్పటి నుంచి మా తాతలు కూడా ఇదే పని చేసినారు, మా నాయన కూడా ఇదే పని చేసినారు. దీంట్లోనే బతుకుతూరే మాది. మా పిల్లలు బతకాలన్నా దీంట్లోనే. మాకు తక్కువ రేటే పడతాయి. సొంతంగా మేమే సొంత పొలం కూడా వేసుకున్నాం, గుత్తకు తీసుకొని అదే గడ్డి తెస్తున్నాం. అదే బయట ఎందుకు 10 రూపాయలు ఎందుకు గిట్టుబాటు అవుతుందని, సొంతం పాలు కాబట్టి మాకు గిట్టుబాటు అవుతున్నాయి సార్. కబాబాన్ ఆత్మకూరులో అసలు మొదలుపెట్టిందే ఆయన. ఇది మేడారం జాతరలో జరిగిన ఇష్యూ గురించి ఆలోచించి ఒక 15 రోజుల నుంచి ఆయన అన్నం కూడా తినడం సరిగా మానేసినాడు. దాని గురించి ఇది చేసుకుంటాం ఆయన నాతో చెప్తుండేవి. ఆయన అది కంతులంట కట్టాలా, బండ్లు అన్నీ నిలబడిపోయినాయి, షెడ్లో ఉన్నాయి, కబాబాన్ వ్యాపారమే నాది ఇదైపోయింది అని చెప్పి నాతో కలుసుకొని చెప్పేవాడు. 15 రోజుల నుంచి ఆయన దాని మీదనే కృంగి కుసించి ఇదైపోయినాడు. ఆయన అతని కింద ఒక 200 కుటుంబాలు బతుకుతున్నాయి. ఇప్పుడు జరిగిన మేడారం జాతరలో ఈ కబాబాన్ గురించి బ్యాడ్ న్యూస్ రావడం వల్ల అతను 20-30 బండ్లు ఆగడం జరిగింది. దాంతో మనసాలను గురై ఉండే అదే హార్ట్ స్ట్రోక్ వచ్చి అతను భయపడి కత్తులు కట్టలేని భయంతో చనిపోవడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నము గుండె పగిలి చనిపోవడం జరిగింది. దీనికి మీరు ఏమైనా న్యాయం చేయండి. ఎటు వెళ్తుందో సమాజం తెలియడం లేదు. ఇది చాలా ఇది 15 రోజుల నుంచి 15 ఆటోలు 20 ఆటోల వరకు నిలబడి ఉన్నాయి. అన్నీ దాన్ని ఇది చేసుకొని గుడ్డే పగిలి చనిపోయినారు. ఇటీవల జరిగిన మేడారం జాతరలో వ్యాపారం చేసి 4 రాళ్లు సంపాదించుకుందామని వెళ్లిన బాషాకు అక్కడ తీవ్ర నష్టం వాటిల్లింది. ఆశించిన స్థాయిలో విక్రయాలు జరగకపోగా అక్కడ జనం చేసిన అవమానాన్ని భరించలేకపోయాడు. పైగా చేసిన అప్పులు కొండలా పేరుకుపోయాయి. అప్పటి నుండి బాషా తీవ్ర కుంగుబాటులోకి వెళ్ళిపోయారు. అలాగే 2 కూతుళ్ల భవిష్యత్తు ఏంటన్న ఆందోళనతో ఉన్న ఆయన మధ్యాహ్నం ఒక్కసారిగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. తండ్రిని కోల్పోయిన 2 ఆడపిల్లల రోదనలు అందరినీ కలిచివేస్తున్నాయి. ఇక ప్రభుత్వం తక్షణమే స్పందించి బాషా కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్. రాష్ట్రంలో గిరిజనుల జాతర అంగరంగ వైభవంగా జరిగిన విషయం మనకు తెలిసిందే. మేడారం జాతరలో జరిగిన యూట్యూబర్స్ చేసినటువంటి హడావిడి అంతా ఇంత కాదు. ప్రజెంట్ సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది. అయితే ఆ బండ్లు ఏవైతే ఉన్నాయో బండ్లు కాస్త వాటికి చీమలు పట్టాయంటూ, దాంతో పాటు కవ్వ కల్తీ చేస్తున్నారంటూ అక్కడ చేసినటువంటి హడావిడి తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లో కవ్వ బన్ను తినాలంటే కూడా పబ్లిక్ అసహించుకునేటటువంటి పరిస్థితి. అయితే నంద్యాల జిల్లా కేంద్రము వెలుగోడు, ఆత్మకూరులో ఎక్కువగా అనుబంధ రంగమైనటువంటి వ్యవసాయ అనుబంధ రంగమైనటువంటి కవ్వ బన్ను తయారు చేస్తూ బల్క్గా ఎవరైతే ఈరోజు భాష ఉన్నారో ఈ విషయాన్ని జీర్ణించుకోలేక దాదాపు గత 15 రోజులుగా కవ్వ బన్ను వ్యాపారం చేస్తూ ఉంటారు. బల్క్గా వాళ్ళంతా కూడా తయారు చేసి వాహనాల్లో తయారు చేసి ఎక్కడైతే 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున జరిగే జాతరలు కావచ్చు, లేదా మహోత్సవాలు, ఇంకా వివిధ రకాల ఫంక్షన్లకు వెళ్ళి అక్కడే కవ్వబన్ను 10 రూపాయలకే విక్రయించేటటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితులు కవ్వబన్ను అంటేనే పబ్లిక్ అంతా కూడా అసహించుకునేలా యూట్యూబర్ చేసినటువంటి రచ్చ తర్వాత రానున్న రోజుల్లో కవ్వబన్ను కొనడానికి పబ్లిక్ కూడా ఇష్టపడే అవకాశం లేదంటూ అదే ఆ అంశాన్ని నెమరు వేసుకుంటూ స్థానికంగా ఉన్నటువంటి వారితో కూడా బాధపడినట్లుగా కూడా వారి యొక్క బంధువులు కూడా చెప్పేటటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికైనా శేక్షావళితో పాటు పక్కన ఏదైతే దాదాపు 5 స్టాళ్లుగా ఏర్పాటు చేసుకొని మేడారం జాతరలో కవ్వబన్ను విక్రయించినటువంటి వారిపై యూట్యూబర్స్ చేసినటువంటి దాడి ఏదైతే ఉందో ఆ ఘటనకు సంబంధించి ఇప్పటికే సినీ ప్రముఖులు కావచ్చు, లేదా పెద్ద ఎత్తున
పొలిటికల్ సంబంధించినటువంటి మంత్రి నారా లోకేష్, మంత్రి ఎస్ శ్రీరామ్. కొల్లు రవీంద్ర, మిగతా మంత్రులంతా కూడా పరామర్శించినటువంటి. శ్రీరామ్, ప్రస్తుతం కుటుంబ సభ్యులు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఎస్, ఇప్పటికే ఆత్మకూరుతో పాటు వెలుగోడులో ఎక్కువగా తయారు చేస్తున్న కవబన్ను ఏదైతే ఉందో ఆ కవబన్ను విక్రయించుకోవడానికి వెళ్లే సమయంలో పబ్లిక్ అంతా కూడా చాలా వీరిని ఏదో చేయరాని తప్పు చేసినట్లుగా చూస్తూ భూతద్దం పెట్టి చూస్తూ ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్ లేకుండా ప్రభుత్వం ఇప్పటికైనా ఆ కవబన్ను తయారు చేసే కుటుంబాలను ఆదుకోవాలి. ఎందుకంటే ఆ కవబన్ను జరిగినటువంటి ఇన్సిడెంట్ వల్లే ఇతను చాలా హెల్తీగా ఉన్నటువంటి పర్సన్. అది ఆలోచిస్తూ ఒక్కసారిగా రానున్న రోజుల్లో కవబన్ను కొనడానికి కూడా పబ్లిక్ వచ్చేటటువంటి పరిస్థితి లేదు. అప్పులు కూడా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉందంటూ కూడా ఆ ఎఫెక్ట్ వల్లే ఆ చిరు వ్యాపారం చేసుకుంటూ ఉన్నటువంటి వారి బ్రతుకులు కాస్త రోడ్డు మీద పడ్డాయంటూ అందువల్లే ఇలాంటి సిచ్యువేషన్ నెలకొంది. అందుకు దీనికి ఇప్పటికే మీడియా కథనాల్లో గతంలో వచ్చినటువంటి ఆ సమ్మక్క సారక్క జాతర తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కవబన్ను కనిపించినా దాన్ని కాస్త వైరల్ గా మారుతూ ఉన్నారు. కవబన్ను తింటే స్త్రీలలో గర్భం దాల్చే ఛాన్సెస్ ఉండవు, మిగతా వాటన్నింటిలో కూడా కల్తీ జరుగుతుందంటూ అనేక రకాల దుష్ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై కాస్త సామాన్యులు ఎవరైతే మధ్యతరగతి వర్గాల వారు ఈ బిజినెస్ చేసుకుంటూ ఉన్నారో వారికి అండగా నిలుస్తూ భాష మృతి చెందినటువంటి ఆ విషయంపై కూడా ప్రభుత్వం కాస్త ఆదుకోవాలంటూ కూడా వారంతా కూడా కవ సంబంధించినటువంటి వ్యాపారులందరూ డిమాండ్ చేసేటటువంటి పరిస్థితి. రైట్ శ్రీరామ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.